అండి. ఇవాళ మనం టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా టమాటాలను బాగా కడిగి పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని, ఒక కప్పు ఆయిల్ తీసుకొని ఆవాలేసుకోవాలి. ఆవాలేసుకున్న తర్వాత కిలో టమాటో లెక్కండి ఇది. ఒక కిలో టమాటాకి ఒక టీ గ్లాస్ ఉప్పు, చింతపండు పెద్ద సైజు, నిమ్మకాయ అంత సైజు వేసుకోగానే టమాటాలు ఉప్పులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి. ఇది ఫ్రై అవుతుండగా మనం ఇంకో పాన్ పెట్టుకొని ఆవాలు మెంతులు వేసుకోవాలండి. అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతులు మిక్సీ వేసుకుందాము. అవి మిక్సీ మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం పొట్టుతో సహా మిక్సీ వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకొని ఈ టమాటో పేస్ట్ కూడా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం మనం. బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ముక్కలు ఉంటే పిల్లలు తీసేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. మిక్సీ వేసుకున్న దాన్ని చూడండి, అదే ప్యాన్లో వేసుకొని ఏ గ్లాస్తో ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో కారం తీసుకోవాలి, అదే గ్లాస్తో ఆయిల్ తీసుకోవాలండి. మెజర్మెంట్ ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారము, 2 గ్లాసెస్ ఆయిల్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూడండి అన్నీ వేసేసి బాగా కలుపుకుందాము. చూడండి ఇప్పుడు లాస్ట్లో మనకి ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు పేస్టు ముందుగా వేయకూడదు, స్టవ్ ఆపుతుండగా వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది 2-3 మంత్స్ నిల్వ ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో అన్నం వండేస్తే ఇది కలిపేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో మీరు చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది నా ఫేవరెట్, మా ఫ్రెండ్స్ అందరికీ ఫేవరెట్ పిక్లు అండి. ఓకే అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్.